असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। స్టూడెంట్ ప్రజెంట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ పికార్డ్స్ మెథడ్. మీకు ఆర్కే మెథడ్ కూడా మీకు లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వచ్చి పికార్డ్స్ మెథడ్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో లిజన్ అండ్ కేర్ఫుల్లీ చూడండి. ఇక్కడ మీకు పికార్డ్స్ మెథడ్లో ఎలా ఇస్తాడు, కన్సిడర్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తాడు అంటే ఫస్ట్ ఆర్డర్ dy/dx = f(x, y). నెక్స్ట్ గివన్ y = y0 ఇస్తాడు, x = x0 ఇస్తాడు. ద రిక్వైర్డ్ అబ్టైన్ ద సొల్యూషన్ కనుక్కోవాలి ఈక్వేషన్ 1. ఓకే, సో అది ఎలా చేయాలనేది యూ సీ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఫామ్లో గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి. ఇంటిగ్రేట్ ద్వారా చేయాల్సి వస్తుంది మనకి. ఇది x0, x వి గెట్ చూడండి dy కనుక్కోవాలి. x0 x లిమిట్స్ తీసుకోవాలి. x0 x f(x, y) dx. సో అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసేస్తే ఫైనల్గా y(x0) అంటే దీన్ని y0 రాసుకోవచ్చు. ఇటువైపు తీసుకురండి ప్లస్ అవుతుంది. జస్ట్ ఈ ఫామ్లో గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. y(x) = y0 + x0 to x ఇంటిగ్రల్ x0 to x f(x, y). ఈ ఫామ్లో ఒకటి గుర్తుపెట్టుకోగలిగితే మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే, జస్ట్ చూడండి ఇక్కడ మీకు పికార్డ్స్ మెథడ్లో y(1) కనుక్కోవాలి, y(2) y(3) ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. విచ్ ద సీక్వెన్స్ ఆఫ్ అప్రాక్సిమేషన్ ద కన్వర్టింగ్ y(x). సో y(1) మనకు ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంకో ఫార్ములా 1 కనుక్కోవాలి కదా. y(1) కనుక్కోవాలి కాబట్టి y0 + x0 to x f(x, y0 dx అనమాట. ఓకే, సిన్స్ f(x, y0) is the function is possible evaluate integrals after the first approximation అంటారు దీన్ని. y(1) అనేది ఫస్ట్ అప్రాక్సిమేషన్. సెకండ్ అప్రాక్సిమేషన్ అంటే ఏమవుతుంది, ఇది y(2) అంటారు. y0 + x0 + x f(x, y(1 dx అనమాట. అట్లా y3 అనేది ఏమొస్తుంది ఇక్కడ, y3 కానీ థర్డ్ అప్రాక్సిమేషన్ కనుక్కోవాలనుకోండి. y2 అనేది ఈ ప్లేస్లో వస్తుంది. కొన్నదంతా సేమ్ అలాగే ఉంటుంది చూడండి, y2 వస్తుంది. y4 కనుక్కోవాలనుకోండి, ఈ y2 ప్లేస్లో y3 వస్తుంది. y5 కనుక్కోవాలనుకోండి, y(5) కనుక్కోవాల్సి వచ్చింది అనుకోండి, ఇక్కడ y4 వస్తుంది. ఇంక రిమైనింగ్ అంతా కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇవి ఎలా ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. సో కాబట్టి ఫైనల్గా మనకు y3 y4 అప్ టు n వరకు అలా వస్తూ ఉంటాయి అనమాట, n-. ఓకే, కాబట్టి ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకునేస్తే మీరు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది చూద్దాం. ప్రాబ్లం చూడండి. ఇక్కడ మరి మనకి ఎలా ఇస్తాడు, ఫైండ్ ద అప్రాక్సిమేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ y x = 0.1 x = 0.2 ఇఫ్ dy/dx = x + y అన్నాడు అండ్ y = 1 అన్నాడు. అట్ x = 0 యూజింగ్ పికార్డ్స్ మెథడ్ అన్నాడు. చెక్ ద ఆన్సర్స్ ఎగ్జాక్ట్ పర్టికులర్ సొల్యూషన్ అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గివన్ dy/dx = ఏమి ఇచ్చాడు మనకు, x + y ఇచ్చాడు. ఏమి ఇక్కడ x + y. సో y0 ఏమి ఇచ్చాడు మనకు, ఇక 1 ఇచ్చాడు. x0 ఏమి ఇచ్చాడు, 0 ఇచ్చినాడు. ఓకే, సో మనకు ఫార్ములా ఏమి, y(n) y0 + ఇంటిగ్రల్ x0 to x f(x, y(n-1 dx). ఓకే, దిస్ ఈజ్ ద ఇంటిగ్రల్ ఈక్వేషన్. సో మనకు చూడండి ఇక్కడ f(x, y) ఏమి ఇచ్చాడు, x + y ఇచ్చాడు. కాబట్టి ఈ వాల్యూ తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, x + y. ఓకే, దీన్ని మనము ఇంటిగ్రేషన్ చేయాలి. ఏం చేసుకోవాలి ఇక్కడ, ఇంటిగ్రేషన్. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్ చూడండి. ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఏం చేస్తాం, n = 1 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ n ప్లేస్లో ఇది 1. ఇది ఏమొస్తుంది, y(1 - 1) అంటే 0 అవుతుంది. అంటే x + x0 + y0 అంటే x + y0. ఓకే, సో కాబట్టి y(1) = 1 ప్లస్ దీన్ని ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి. xని చేస్తే ఏమొస్తుంది, x² 2 వస్తుంది. ప్లస్ 1ని చేస్తే x వస్తుంది. ఇక్కడ y0 అనేది 1 కదా మనకు, 1 తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసాం. ఇంకా అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ అంటే 0 to x అనమాట. 0 to x 0 పెడితే అంత 0 అయిపోతుంది. మరి లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసి ఇది వస్తుంది, ఇంటిగ్రేట్ చేసి. ఓకే, ఈ 1 యాస్టీజ్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్స్ని చేస్తే x² 2, 1ని చేస్తే x వస్తుంది. ఓకే, అలా సిమిలర్లీ సెకండ్ అప్రాక్సిమేషన్లోకి వెళ్ళండి. సెకండ్ అప్రాక్సిమేషన్ యూ గో ఫర్ 0 to x.
ఇక్కడ ఆల్రెడీగా మీకు y1 అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఇది 1 + x + x² 2 వచ్చింది కదా, ఇది తీసుకొని వచ్చి ఇక్కడ y1 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ y1 సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇప్పుడు x + x 2x అవుతుంది, 1 యాస్టీజ్గా వస్తుంది. దీన్ని ఇంటిగ్రేట్ చేయండి. 1 అని చేస్తే x, ఇక్కడ xని చేస్తే x² 2, x² చేస్తే x³ 3, 3 × 2 = 6 అవుతుంది. అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ x ప్లస్లో x పెట్టామనుకో మళ్ళీ అదే వచ్చేస్తుంది. ఓకే, లోయర్ లిమిట్ 0 అయిపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమి x = 0.1 తెలుసు మనకు, y/2 కనుక్కోవాలి. ఓకే, మనకి x = 0.1 దగ్గర మనం కనుక్కోమన్నాడు. చూడండి, x = 0.1 దగ్గర మనకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి సో 0.1 దగ్గర మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, 0.1 అనేది ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. 1 + 0.1 + 0.01. నెక్స్ట్ x2 అనేది అనదర్ 0.2 దగ్గర కూడా కనుక్కోమన్నాడు కాబట్టి మరి x ప్లేస్లో ఇక్కడ 0.2 కూడా సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఓకే, అది నెక్స్ట్. అలాగే థర్డ్ అప్రాక్సిమేషన్ కనుక్కోవాలనుకోండి, గో ఫర్ మరి n = 3 తీసుకుంటాం. అప్పుడు ఏమొస్తుంది, y2లో వస్తుంది. ఇది ఏమొస్తుంది, ఇది y2. ఇటు 3 వస్తే 2 వస్తుంది. దీనికన్నా బిట్ తగ్గుతుంది, డిక్రీజ్ అవుతుంది అనమాట. సో 1 + 0 to x, 0 అంటే ఇది x0 to x. y2 అంటే ఆల్రెడీగా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఇది ఈ వాల్యూ తీసుకొని వచ్చి ఇక్కడ y2 ప్లస్లో సబ్స్టిట్యూట్ చేయండి. అగైన్ గో ఫర్ ఇంటిగ్రేషన్. ఓకే, x + x 2x అవుతుంది. ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, 2x, ఇది వచ్చేసిందా మనకు. 1 చేస్తే x, ఇక్కడ xని చేస్తే x² 2, x² చేస్తే x³ 3, ఇది x⁴/4 24 అవుతుంది. ఓకే, ఇంకా లిమిట్స్ ఏముండే, అప్పర్ మైనస్ లోయర్ లిమిట్. x 0 కాబట్టి ఫస్ట్ x సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ లోయర్ లిమిట్ 0. సో ఫైనల్గా ఇది వచ్చేస్తుంది. యూ గో ఫర్ 0.2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. x = 0.1 ఉంది కదా, 0.1 సబ్స్టిట్యూట్ చేసేయండి చేసేస్తే. అలాగే x = 0.2 ఒకటి, అది x ప్లస్లోనే దీనిలో సబ్స్టిట్యూట్ చేసేస్తే అది వస్తుంది అనమాట. అంటే x = 0.2 అయినప్పుడు y ఎంత వచ్చింది, 1.2427. x = 0.1 అయినప్పుడు వచ్చింది y, ఇది వచ్చేసింది అంటే 1.1103 వస్తుంది. ఓకే, ఈ విధంగా పికార్డ్స్ మెథడ్ అనేది చేయాలి. ఇట్లాగా అప్ టు సో అని మనం ఎంతవరకు అయినా చేసుకోవచ్చు. కాకపోతే వాడు x = 0.2 అంటే అటు వరకు చేసేస్తే సరిపోతుంది. 0.1 అండ్ 0.3. ఓకే, ఇది టేబుల్ వచ్చిన వాల్యూస్ జస్ట్ టేబుల్లో రాసుకున్నాడు అంతే. నెక్స్ట్ చూడండి, అనదర్ ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y అన్నాడు అట్ x = 0.4 అయినప్పుడు. అంటే x = 0.4 అయినప్పుడు y కనుక్కోమన్నాడు, పికార్డ్స్ మెథడ్ ఉపయోగించమన్నాడు. ఓకే, సో కాబట్టి మనకు దిస్ ఇస్ ద x0, దిస్ ఇస్ ద y0. సో x² + y², x0 = 0, y0 = 0. పికార్డ్స్ మెథడ్ మనకు తెలుసు, y0 + x0 to x f(x, y). సో x0 అంటే 0 తెలుసు, f(x, y) అంటే x² + y², అది రాసుకున్నాం. ఓకే, 0 to x అంటే ఈ x యాసిటీస్గా వస్తుంది, x0 తీసుకుంటావు. ఇక్కడ 0 వచ్చింది, 0 to x. దీన్ని ఇంటిగ్రేటింగ్ చేస్తావు. ఇక్కడ x² చేస్తే x³ 3, y అంటే తెలుసు మనకు 0, y0 అనేది ఇది తీసుకొని వచ్చి సబ్స్టిట్యూట్ చేయండి, 0 అవుతుంది. ఇది x³ 3 వచ్చేస్తుంది. ఓకే, అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పర్ లిమిట్ x³ 3, లోయర్ లిమిట్ 0 పెడితే 0 అయిపోతుంది. y/2 కనుక్కోవాలి. y/2 కనుక్కోవాలంటే ఏమి, 0 to x, x2 అంటే ఇక్కడ ఏముంది x², ఇక్కడ y ప్లేస్లో ఏం చేస్తావు, ఇక్కడ y1 ఏదైతే వచ్చిందో అది తీసుకొని వచ్చి సబ్స్టిట్యూట్ చేయండి. ఇది తీసుకొని వచ్చి y1 ప్లస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ స్క్వేర్ అనేది ఉంది కదా, ఇక్కడ ఆ స్క్వేర్ యాస్టీజ్గా వచ్చేస్తుంది. సో ఇది ఏమొచ్చేసింది, x³ 3 వచ్చేసింది. ఇది x⁴6/3³ అంటే 9 వస్తుంది. ఇంటిగ్రేట్ చేయండి, x³ 3. ఓకే, ఇంటిగ్రేట్ చేసి x³ 3, నెక్స్ట్ x⁴6 చేస్తే x⁴7/7, 9 7 54. అట్లాగే y/3 కనుక్కోవాలి. ఓకే, y/3 హెల్త్ అప్రాక్సిమేషన్ x = 0.4, y = మనకు దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. సో x వాల్యూ 0.2 తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్గా y వాల్యూ వచ్చేస్తుంది అనమాట. ఓకే, అలాగే యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ సాల్వ్ dy/dx = 2x - y, y(1) = 3 బై పికార్డ్స్ మెథడ్ అన్నాడు. f(x, y), 2x - y, x0, y0. ఇది ఇచ్చాడు కదా, x0, y0 రాసుకున్నాం. ఫార్ములా ఏమి, y(0) = x0 to x f(x, y) dx. సో y0 అంటే 3 + 1 to x, 2x - y dx. ఇది ఈక్వేషన్ అనుకోండి. ఫస్ట్ అప్రాక్సిమేషన్ అనుకుంటున్నాం. లిమిట్ ఏమి, ఇక్కడ y = ఏమి ఇచ్చాడు, ఇక్కడ y0 అనేది 3 ఇచ్చాడు కాబట్టి ఈ y ప్లస్లో ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేయండి.
ఇక్కడ 3 పెడుతున్నాం. ఓకే, 2x మైనస్ వై. ఇంకేమిది 1 to x y పవర్ 1 3 ప్లస్ 1 to x 2x మైనస్ 3 y ప్లస్ సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ y ప్లస్లో 3 వై నాట్ అనేది సబ్స్టిట్యూట్ చేసాం. ఇంటిగ్రేట్ చేయండి. దీన్ని చేస్తే ఏమొస్తుంది 2x²/2 అవుతుంది, 3x వస్తుంది. 1 to x అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇదంతా సింప్లిఫై చేయండి. 3 ప్లస్ x² మైనస్ 3x మైనస్ 1 మైనస్ 3 x² మైనస్ 3x ప్లస్ 5. నెక్స్ట్ అలాగే సెకండ్ అప్రాక్సిమేషన్. ఓకే, చూడండి ఇక్కడ ఇదంతా సింప్లిఫై చేయండి. అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసి x ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసి ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ అప్రాక్సిమేషన్లో y ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 3x ప్లస్ 5. అగైన్ గో ఫర్ దిస్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి మరీ ఇంటిగ్రేట్ చేస్తాం. ఓకే, చూడండి ఇక్కడ మనకు y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేసాం. సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది. ఇంటిగ్రేట్ x² చేస్తే x³/3, xని చేస్తే x²/2 కాన్స్టెంట్ x. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది అప్పర్ మైనస్ లోయర్ లిమిట్. x సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఇక్కడ x సబ్స్టిట్యూట్ చేయండి మైనస్ లోయర్ లిమిట్ అంటే 1 మైనస్ 1/3 5/3 మైనస్ 5. ఇదంతా సింప్లిఫై చేస్తే మనకు ఇది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అలాగే సిమిలర్లీ థర్డ్ అప్రాక్సిమేషన్. సో ఇప్పుడు y వాల్యూ ఇది వచ్చేసింది. y ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఈ y ప్లేస్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం ఈ వాల్యూ. సో అగైన్ గో ఫర్ థర్డ్ అప్రాక్సిమేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసి మరి అగైన్ టు ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x. సో ఇక్కడ 3 y0 అంటే 3 కదా, 3 ప్లస్ 1 to x. సో ఇక్కడ ఏమొస్తుంది 35/6 ఇంటూ x వస్తుంది. ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఓకే, ఇదంతా ఇంటిగ్రేట్ చేయండి. మళ్ళీ మైనస్ 5x ఇది ఒక 2x మైనస్ 3x వస్తుంది. 5x² ఇంటిగ్రేట్ చేస్తే ఇది వచ్చేస్తుంది మనకు. ఓకే, ఇంటిగ్రేట్ చేసాం. x²/2 x³/3. ఓకే, అప్పర్ మైనస్ లోయర్ లిమిట్. మళ్ళీ x ప్లస్లో x పెడితే యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది. 1 పెట్టండి. అలాగే ఇక్కడ ఇది ఏమొస్తుంది మైనస్ 30/6 7/2 5/6 1/12 వచ్చేస్తుంది. ఇదంతా సింప్లిఫై చేస్తే ఇదంతా సింప్లిఫై చేసుకోండి క్యాల్సిలో. రిమైనింగ్ ఇది వచ్చేస్తుంది. అట్లాగే y4 ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అట్లాగే ఇంక x ప్లేస్లో మనం ఏదైతే కనుక్కోవాలో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సమ్ x = సంథింగ్ అయినప్పుడు ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఇవ్వలేదు కాబట్టి మనం 4 వరకు చేసి వదిలేయండి. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y. x = 0.1 దగ్గర ఎంత అన్నాడు. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఓకే మనకి ఏముంది ఇక్కడ చూడండి. ఇక్కడ గివన్ y కనుక్కోమన్నాడు. x = 0.1 అయినప్పుడు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. dy/dx = y మైనస్ x/y ప్లస్ x అన్నాడు. y ఆఫ్ 0 = 1. f ఆఫ్ x, y y మైనస్ x/y ప్లస్ x. x0 అంటే 0, x1 y0 అంటే 1. సో పికార్డ్స్ మెథడ్ y0 ప్లస్ x0 టు x f ఆఫ్ x, y dx. సో ఇక్కడ f ఆఫ్ x, y అంటే ఇది y మైనస్ x/y y ప్లస్ x. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి dx. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. సో ఫైండ్ ద అప్రాక్సిమేషన్. ఫస్ట్ అప్రాక్సిమేషన్ అనుకుంటున్నాం. సో ఇక్కడ ఏం చేస్తారు y ప్లేస్లో 1 పెట్టండి. ఇక్కడ y అంటే y0 పెట్టుకోవాలి. ఇక్కడ ఈ 1 తీసుకొని వచ్చి సబ్స్టిట్యూట్ చేయండి. y ప్లేస్లో 1 మైనస్ 1 ప్లస్ ఇదంతా ఇంటిగ్రేట్ చేయాలి. అంటే ఇది 1/1 ప్లస్ x సపరేటు డివైడ్ చేసాం. 1 మైనస్ xని డివైడ్ చేసుకోండి. ఓకే, చేసుకుంటే -1 ప్లస్ 2/1 ప్లస్ x వస్తుంది. ఓకే, ఇంటిగ్రేట్ చేయండి విత్ రెస్పెక్ట్ x. -1 అని చేస్తే x వస్తుంది. నెక్స్ట్ 2/1 ప్లస్ x అంటే log x కదా ఫార్ములా, log x 0 to x సబ్స్టిట్యూట్ చేస్తారు. ఓకే, అప్పర్ మైనస్ లోయర్ లిమిట్. ఓకే, ఇదంతా మనం సబ్స్టిట్యూట్ చేయండి. ఇది మైనస్ log 1 అంటే 0 అయిపోతుంది. ఉన్నదంతా యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తారు. ఓకే, అట్లాగే సిమిలర్లీ సెకండ్ అప్రాక్సిమేషన్కి వెళ్ళండి. గో ఫర్ సెకండ్ అప్రాక్సిమేషన్. సో y/2 కనుక్కోవాలా. సో 1 ప్లస్ 0 to x 1 ప్లస్ x మైనస్. ఓకే, y ప్లేస్లో మనం ఇది సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇది x, ఇదంతా y అనమాట. ఇదంతా కలిపి y. ఓకే, x. ఓకే, సో ఇదేం 1 మైనస్ 2x కదా, ఇది మైనస్ x. ఇక్కడ ఇది ఒక మైనస్ x మైనస్ 2x. ఓకే, ఈ రెండింటిలో 2 కామన్ తీసుకోవచ్చా. ఇది 1/, ఇది క్యాన్సిల్ అవుతుంది చూడండి. 1 మైనస్ 2x ఇది క్యాన్సిల్ అయ్యి 1/, రాసుకొని సపరేట్ చేసుకోవచ్చు. ఇది 2x సపరేటు, 2x సపరేటు, 1 ప్లస్ 2xలో 1 ప్లస్ లాగేసి క్యాన్సిల్ అవుతే మీకు 1 వస్తుంది. మైనస్ 2x ఇది వచ్చేస్తుంది. ఓకే, 1 ప్లస్ x మైనస్ 2 x/1 ప్లస్ 2 1 ప్లస్ log x. సో ఇది వెరీ డిఫికల్ట్ కాబట్టి ఇక్కడ చేసి వదిలేసేయండి అంతే. ఓకే,
సో యూ టేక్ దిస్ ఓన్లీ 1/1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అలాగే వై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 2 లాగ్ 1 ప్లస్ ఎక్స్. ఓకే, ఇలాంటి క్రిటికల్గా ఉండేది, మధ్యలో స్టెప్స్ చేసి వదిలేయచ్చు. ఉన్న వై ఆఫ్ 1 ఒకటి కనుక్కోండి, ఎక్స్ ప్లస్లో 0.1 సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది మనకు. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ గివన్ dy/dx ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ xy, వై ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, వై ఆఫ్ 0.1, వై ఆఫ్ 0.2 మన పికార్డ్స్ మెథడ్ ద్వారా చేయమన్నాడు. సో దిస్ ఈజ్ ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామ వై, x0 ఈజ్ ఈక్వల్ టు 0, x1 ఈజ్ y0 ఈజ్ ఈక్వల్ టు 1. సో పికార్డ్స్ మెథడ్ మనకు తెలుసు, yn ఈజ్ ఈక్వల్ టు y0 ప్లస్ ఇంటిగ్రల్ x0 టు x ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామ yn మైనస్ 1. సో కాబట్టి ఇక్కడ ఏమి 1 ప్లస్ xy కదా, ఇక్కడ y0 ప్లేస్లో, ఇక్కడ y ప్లేస్లో y0 పెట్టండి. y0 అంటే 1 కదా, 1 పెట్టేస్తావు ఇక్కడ y0. ఓకే, అక్కడ ఏమొస్తుంది 1 ప్లస్ x ఇంటూ 1 అంటే xే వస్తుంది. ఇంటిగ్రేటింగ్ అని బోత్ సైడ్ ఇంటిగ్రేట్ చేస్తున్నాం, ఇంటిగ్రేట్ చేయండి. సో 1 యాజిటీస్గా ఉంది. ఓకే, ఎక్స్ 1 చేస్తే ఎక్స్ని చేస్తే x²/2, 1 ప్లస్ x²/2. సెకండ్ అప్రాక్సిమేషన్. ఓకే, y2 కనుక్కోవాలి, 1 ప్లస్ 0 to x, 1 ప్లస్ xy1 dx. ఓకే, ఇంటిగ్రేట్ చేయండి 1. ఇక్కడ మళ్ళీ y1 అంటే మనకు తెలుసు ఏమో 1 ప్లస్ x+x², అది తీసుకొని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సబ్స్టిట్యూట్ చేసి ఇది మల్టిప్లై చేయండి, x ఇంటూ 1 x ఇంటూ x x², x² ఇంటూ x x³ ఇంటిగ్రేటింగ్ చేయండి. ఓకే, 1 చేస్తే xని చేస్తే x²/2, x² చేస్తే x³ x³ చేస్తే x⁴/4, 4 to 8 అవుతుంది. అప్పర్ లిమిట్ అంటే x సబ్స్టిట్యూట్ చేయండి, x ప్లేస్లో అంతే యాజ్ ఇట్ ఈజ్గా అదే వచ్చేస్తుంది. మైనస్ లోయర్ లిమిట్ అంటే 0 అయిపోతుంది. ఓకే, థర్డ్ అప్రాక్సిమేషన్, యూ గో ఫర్ ద థర్డ్ అప్రాక్సిమేషన్. సో y3 కనుక్కోండి, y1 ప్లస్ x0 to 0 ప్లస్ xy2. y2 అనేది మనకు తెలుసు కాబట్టి y2 ఏమొచ్చేసింది, ఇది అనమాట y2. ఇది తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయండి, మరి xతో మల్టిప్లై చేయండి. ఓకే, x ఇంటూ 1 x ఇంటూ x x², x ఇంటూ x² x³/2, x⁴/3, x⁴/, ఓకే, x⁴/5/8. అగైన్ టు ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు దిస్. సో 1 చేస్తే x² చేస్తే x³/3, xని చేస్తే x²/2, x⁴/4 x⁴/5, x⁴6/6. ఇదంతా సింప్లిఫై చేసి అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, y ఆఫ్ 0.1 దగ్గర కనుక్కోమన్నాడు కాబట్టి 0.1 తీసుకొని వచ్చి ఇది ఎక్స్ ప్లస్ అంతా సబ్స్టిట్యూట్ చేసేసేయండి. చేస్తే ఫైనల్లీ మనకు క్యాల్సిలో ఇదంతా ఆపరేట్ చేస్తే మనకు 1.105 అంటే ఏమి, y ఈజ్ ఈక్వల్ టు 1.10534 వచ్చింది. ఎప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 0.1 అయినప్పుడు. సిమిలర్లీ 0.2 తీసుకొని వచ్చి ఇక్కడ పెడితే మళ్ళీ x ఈజ్ ఈక్వల్ టు 0.2 అయినప్పుడు y అనేది 1.22868 వస్తుంది అనమాట. ఓకే, ఇది పికార్డ్స్ చేసే మెథడ్ అనమాట. జస్ట్ సింపుల్గానే ఉంటాయి, కాకపోతే లెంతీ ప్రాబ్లమ్స్. సో ఈ మోడల్ ప్రాబ్లమ్స్ మీకు ఇక్కడ ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. మరి డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. మీకు ఆన్సర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, ఈ ఆన్సర్స్ కూడా చూసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఎనీ డౌట్ యూ కాల్. దిస్ ఈజ్ ద టాపిక్ ఈజ్ ఓవర్. మనకి M2 కంప్లీట్ అయిపోయింది. M2 అనేది మనకు సబ్జెక్ట్ అయిపోయింది. ఇంకా మీరు ప్రాక్టీస్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడిగితే సరిపోతుంది. కాల్ చేయండి, పర్సనల్గా కూడా కాల్ చేసినా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.